साईनाथदेवताभ्यो नमः। धूपमाग्रापयामि धूपानन्दे प्रत्यक्ष दीपं दर्शयामि। श्री साई नमो సాయిబాబా సంస్థ నేను బాబా అందరికీ చాలా ప్రియమైన గురువు గారు అండి. 2002-2003లో కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి బాబాకి ఒక సంస్థానం అనేది ఇక్కడ స్థాపిస్తే ఎలా ఉంటుందని ఐడియా పుట్టింది. సో అప్పటి నుంచి శ్రమపడి కష్టపడి ఫండ్స్ రేస్ చేసి అన్ని రకాలుగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసి కాన్సర్ట్స్ కానివ్వండి, యూరోపియన్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ మనకి ఏమైతే సొమ్ము వస్తుందో అది తిరిగి అదే కమ్యూనిటీకి అదో రూపంగా ఉపయోగపడే రూపంగా ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశం అండి. అదే రకంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ ఆక్లాండ్లో ఉంటాను. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అనే మనస్తత్వం అన్నది. ఈరోజు మనం సాయిబాబా టెంపుల్కి వచ్చాం. ఇది 3 అండి సాయిబాబా టెంపుల్. ఫస్ట్ 1, 2 చూసి 3 ఇది చూడండి, మీకు అన్ని సీక్వెన్స్కి అర్థమైంది. ఈరోజు మనం రామారావు గారితో ఇంటర్వ్యూ తీసుకుందాం. ఆయన ఇక్కడికి ఎలా వచ్చారో ఏంటి అనేది, ఈ సాయిబాబా టెంపుల్ ఫౌండేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. ఆయన స్టార్టింగ్ నుంచి ఉండారండి ఈ ఫౌండేషన్లో, ఆయన ద్వారా తెలుసుకుందాం మనం. కరడి వెంకటరామారావు గారు ఉన్నారు, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఈ టెంపుల్ ఎలా మొదలైందో, ఆయన ఎలా వచ్చారు న్యూజిలాండ్ చెప్పండి సార్, మీ గురించి కొద్దిగా డీటెయిల్స్. నమస్కారం అండి, నా పేరు కడలి వెంకటరామారావు. నేను బేసికల్గా హైదరాబాద్ నుంచి అండి 1998లో న్యూజిలాండ్ వచ్చాను మేము. నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండి నాది. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ మీద నేను న్యూజిలాండ్ ఇమిగ్రేషన్లో PR ఇక్కడికి వచ్చాను. అండ్ అప్పటి నుంచి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ అండ్ ఆక్లాండ్. సో ఇట్స్ బీన్ అరౌండ్ 28 years అయిందండి మేము న్యూజిలాండ్ వచ్చి. And I'm blessed with 2 sons, and we're almost settled here. ఓకే, ఇప్పుడు జాబ్ చేస్తున్నానంటే సార్ నేను ఇంకో ప్రతి జాబ్ చేస్తున్నానండి. ఐఎమ్ స్కిల్ అండ్ సర్వీస్. ఇప్పుడు సాయిబాబా ఫౌండేషన్ ఎలా మొదలైంది, వచ్చింది? సాయిబాబా సంస్థ నేను బాబా అందరికీ చాలా ప్రియమైన గురువు గారు అండి. 2002-2003లో కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి బాబాకి ఒక సంస్థానం అనేది ఇక్కడ స్థాపిస్తే ఎలా ఉంటుందని ఐడియా పుట్టింది. సో అప్పటి నుంచి శ్రమపడి కష్టపడి ఫండ్స్ రేస్ చేసి అన్ని రకాలుగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసి కాన్సర్ట్స్ కానివ్వండి, ర్యాపుల్స్ కానివ్వండి, అలాంటివన్నీ రేస్ చేసి 2014లో టెంపుల్ కట్టారండి. 2014లో టెంపుల్ February 9th నాడు టెంపుల్ ఇనాగ్రేట్ అయిందండి. సో లాస్ట్ ఇయర్ మా 10th ఇనాగ్రేషన్ కూడా అయింది. సో 10th యానివర్సరీ అయింది. సో యానివర్సరీలో మేము సెయింట్ జాన్కి ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్ స్పెండింగ్ $325,000. సో $3,25,000 అండి. అవి మేము మా భక్తుల దగ్గర నుంచి లేకపోతే మా ఫండ్స్ గ్యాదర్ చేసి రకరకాల ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ప్లాన్ చేసి అన్ని చేసి ఇచ్చాము. సో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు దానికి. అంతకుముందు మేము 2014 నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము స్టార్షిప్ ఫౌండేషన్ అండి, ఇక్కడ మెడికల్ ఆక్లాండ్ హాస్పిటల్ వాళ్ళ ఆక్లాండ్ DHB వాళ్ళ కింద స్టార్షిప్ ఫౌండేషన్ అని చిన్నపిల్లల హాస్పిటల్ అండి. సో దానికి మేము ఎవ్రీ ఇయర్ $12,500 ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ఇచ్చామండి. అలాగా అంటే మీరు $12,500 ఎందుకు అడుగుతారు, ఎందుకని అడుగుతారేమో. అది ఏంటంటే 12,500 తోటి వాడితే ఒక సంవత్సరానికి ఒక ఎక్విప్మెంట్ వస్తుందండి. సో అది వాళ్ళ డిమాండ్, అలా రిక్వెస్ట్ ఇస్తారండి. సో ఆ రకంగా 5 సంవత్సరాలు చేసామండి. మా సంస్థను స్థాపించడానికి కానీ ఇలా నడిపించడానికి కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ నుంచి, అంటే మా తాతల దగ్గర నుంచి కానీ, కమ్యూనిటీ దగ్గర నుంచి కానీ, మన ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరి దగ్గర నుంచి కానీ, యూరోపియన్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ మనకి ఏమైతే సొమ్ము వస్తుందో అది తిరిగి అదే కమ్యూనిటీకి అదో రూపంగా ఉపయోగపడే రూపంగా ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశం అండి. అదే రకంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. సో మా టీమ్ ఏదైతే ఉందో మేము ఒక 15 మంది, అంటే మెంబర్స్ నుంచి 15 మంది వాలంటీర్స్ని
ఉత్సాహం ఉన్న వాలంటీర్స్ మేము తీసుకొని వాళ్ళని ఈసీ మెంబర్స్లో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ప్రతి ఏజిఎంలో వాళ్ళు టెంపుల్ ఆపరేషన్కే హెల్ప్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ప్రస్తుతానికి 2023 నుంచి నేను ప్రెసిడెంట్ అండి. సో 2019-23 వరకు నేను సెక్రటరీగా చేశాను. ఇప్పుడు 23 నుంచి నేను ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఎంతమంది చేస్తారు ఫౌండేషన్? అంటే మాకు మెంబర్స్ వచ్చేసి 400 మంది దాకా ఉంటారు సుమారు మెంబర్స్. అంటే అసోసియేషన్ సంస్థానాల మెంబర్స్. డివోటీస్ అయితే 1000 కొద్ది ఉన్నారండి. అందరు న్యూజిలాండ్ నుంచి వస్తారండి, యుఎస్ నుంచి వస్తారండి, ఎక్కడి నుంచి టూరిస్టులు వస్తే ఈ టెంపుల్ కంపల్సరీ వస్తారండి. ఎందుకంటే ఈ టెంపుల్ ఉన్న ప్రత్యేకత అది. ప్లస్ మా టెంపుల్ 2014లో 2014లో ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు బాబా గారి విగ్రహాన్ని గురువు గారు చంద్రబాబు సత్పతి గారు వచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారండి. ఆయన చేతుల మీదుగా ప్రపంచం అంతటా కలిపి 400 కోట్ల వరకు ప్రాణ ప్రతిష్ఠ చేశారండి ఆయన. అదే రకంగా పోయిన సంవత్సరం 10వ వార్షికోత్సవానికి ఆయన్ని చీఫ్ గెస్ట్ కింద తీసుకురావడం జరిగిందండి. ఆయన చేతుల మీదుగానే మేము అంబులెన్స్ డొనేట్ చేయడం జరిగిందండి సెయింట్ జాన్స్కి. ఆస్ట్రేలియా నుంచి మాకు ప్రతిరోజు సుమారుగా వస్తుంటారండి. ప్లస్ అది కాకుండా ప్రతి గురువారం నాడు మాకు ఎటు లేదన్నా కానీ 1500 మంది భక్తులు వస్తారండి. 1500 మందికి లేదనుకుండా కాదనకుండా అన్నదానం జరుగుతుందండి. అలాగే జగలను ఖచ్చితంగా జరగాలని మేము బాబాని కోరుకుంటామని ప్రతిరోజు. సో మా సాయ శక్తుల చేతనైనంత సాయం అయితే చేస్తాము, కమ్యూనిటీకి సేవ కూడా చేస్తాము. చాలా కాబట్టి అంటే మన పెద్దలు చెప్పినట్టు మాధవ సేవ మానవ సేవ అన్నట్టు, మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మేము దేవుడి సేవ చేసుకుంటున్నాము, దేవుడితోటి మనుషులకి సేవ చేస్తున్నాము. వీలైన ఓకే, నమస్కారం. నమస్కారం. Your name is? Guitars project. Study? What class? School is the college? School. What class? What study? 8. H. Okay. Is your school name? Pakuranga Intermediate. Pakuranga Intermediate. How long stay? How long stay? Okay.
भज मन राम भज मन राम पांडुरंग श्री रम्य भज मन राम భజన బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ముచ్చటగా ఉంది టెంపుల్. మన వాళ్ళు చాలా మంది వచ్చారు. सद्गुरु नारायण असो नसो भालो तुझिया ठाया कृपा दृष्टि पाहे मजगड़े सद्गुरु राया सद्गुरु साईनाथ महाराज की जय। पादयोः पाद्यं समर्पयामि पाद्यपूजनार्थे सकलोपचारार्थे अक्षता सम्पूज्यो हरिद्राकुङ्कुमारि सौभाग्यो परिपालतव्यो दम्पत्तिर्वीरानुगच्छे मालेवापुत्रैर्भात्रेभिरुदवा पृष्ठे आदिरोचने दिवाः ओम भूर्भुवः स्वः सद्गुरु साईनाथ देवताभ्यो नमः। पाद्यपूजनार्थे सकलोपचारार्थे हरिद्राकुङ्कुमारे सौभाग्यो परिहवनद्रव्याणि समर्पयामि। पदधूपम् साईनाथ देवता यो नमः। धूपमाघ्रापयामि धूपानन्दे प्रत्यक्ष दीपं दर्शयामि। दीपस्तरमणे नमः। धूपदीपानन्दे नैवेद्यं निवेदयामि। अन्नं चतुर्विधं स्वादु रसे षड्विसमन्वितं भक्षभोज्यं समायुक्तं नैवेद्यं प्रतिगृह्यताम्। ॐ प्राणायो स्वाहा ॐ प्राणायो स्वाहा ॐ ज्ञानायो स्वाहा ॐ स्नानायो स्वाहा ॐ स्नानायो स्वाहा ॐ ब्रह्मणे नमः। नैवेद्यं समर्पयामि सच्चिदानन्द जाओ पालकी उठाओ चलो। ओम साई नमो श्री साई नमो
जय जय साई హలో नमस्ते जय जय साई राम साई राम श्री सच्चिदानंद सद्गुरु ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సీ యూ